అలంకరించినటువంటి గ్రామ పెద్దలందరికీ, అదేవిధంగా ఇక్కడ సమావేశానికి వచ్చినటువంటి నా తోటి మిత్రులు మరియు మహిళలు అందరికీ కూడా మన ఆశాజ్యోతి భారతరత్న బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా, తన కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా నిస్వార్థంగా మన కోసమే తన జీవితాన్ని అంకితం చేసి మన కోసం స్వేచ్ఛా సమానత్వం కోసం భారత రాజ్యాంగాన్ని రాసి ఆదర్శవంతమైన వ్యక్తి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ మనం సమావేశమైనాం. తనకు ఎప్పుడైతే మనం తన యొక్క ఆశయాలను ఆచరణలో పెట్టి తన ఆశయాలతో ముందుకు ఎదుగుతూ ఆదర్శవంతంగా ఒకరికి ఆదర్శంగా ఉంటామో అప్పుడే తన యొక్క ఆశయం సఫలీకృతం అవుతుంది. కాబట్టి ఈ యొక్క సమావేశంలో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చిన్న చిన్న ఉద్యోగాల నుంచి పెద్ద ఉద్యోగాల వరకు మనం ఎదగాలంటే ఒక విద్య మాత్రమే మనకు దానికి చాలా ఉపయోగపడుతుంది. నీకు ఆస్తి ఉన్నా లేకున్నా విద్యతో రాణించి, తమ్ముడు ఇప్పుడు దామర్కి అరుణ్ ఉన్నాడు కదా, తనకు ఒక 3 ఉద్యోగాలు సంపాదించాడంటే ఓన్లీ కాన్సెప్ట్ విద్యను ఎప్పుడైతే మనం గౌరవించి దాన్ని సముపార్జన చేసుకుంటామో మనం ఉన్నత శిఖరాలనే ఎదుగుతాం. సో కాబట్టి విద్యను ఎప్పుడు నిర్వర్తించడానికి కృషి చేయాలి. అదేవిధంగా నాకు ఉద్యోగం వచ్చేంత వరకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి ఇప్పుడున్న మా చిన్న పిల్లలకున్న అవగాహన మాకు అప్పుడు లేదు. వాస్తవానికి ఉద్యోగం ఆ విధంగా వచ్చిందన్న విషయం కూడా మాకు తర్వాతనే తెలుసు, ఇప్పుడు తెలుస్తుంది. సో మేము ఈ విషయాన్ని అంబేద్కర్ భావజాలాన్ని కానివ్వండి, ఆశయాలను కానివ్వండి తెలుసుకోవడానికి చాలా మాకు లేట్ అయింది. కానీ ఇప్పుడున్న చిన్న యువతకు కానీ చిన్న పిల్లలకు కానీ లేట్ కాలేదు. దానికోసం ఇప్పుడు ఇక్కడ మా చంద్రశేఖర్ అన్న కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, యువత ఉన్న సోషల్ మీడియా ప్రతి దాంట్లో బుక్స్ అవైలబుల్ ఉన్నాయి. అన్నిట్లో జ్ఞానాన్ని నేర్చుకోవడానికి మనకు చాలా అవకాశాలు ఉన్నాయి. సో అందరూ కూడా ఆ జ్ఞానాన్ని సముపార్జన చేసుకొని అంబేద్కర్ ఆశయాలను అదేవిధంగా తన జీవితాన్ని ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి జై భీములు తెలియజేస్తూ నాకు ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ థ్యాంక్ యూ బాబు, సభాధ్యక్షులు.